నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. ఈ డిసెంబర్ నెలలో 5 గ్రహాల మార్పిడి జరగబోతుంది అని మనం వింటూ ఉన్నాం. ఈ గ్రహాల మార్పిడి వల్ల 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా తెలియజేస్తున్నాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవీ భగవతి హిస బలాయ కృష్ణమోహాయ మహామాయా ప్రయశ్చతి. గ్రహాల మార్పు అనేటటువంటిది మనిషి నిత్య జీవితం మీద ఎన్నో రకాలైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఈ ద్వాదశ రాశులు అనేటటువంటివి మనిషి యొక్క స్థితిగతి మీద, మనిషి నడుస్తున్నటువంటి ప్రవర్తన మీద, మనస్సు మీద, ఆలోచన మీద, బుద్ధి మీద ఎన్నో రకాలైనటువంటి ప్రభావితాన్ని చూయించేటటువంటివే గ్రహాలు అని అర్థము. మనం జీవితంలో ఎన్ని అనుకున్నా కూడా అందులో కొన్ని మాత్రమే సక్సెస్ని సాధిస్తుంటాం. అంటే అనుకున్నవన్నీ జరగవు. అనుకున్నవన్నీ జరిగితే మనమే దేవుళ్ళం అయిపోతున్నాం. కాబట్టి మనం కాలానికి బద్ధులం కాబట్టి గ్రహాలు అనేటటువంటి ప్లానెటరీ పొజిషను మనిషి మీద ఎన్ని రకాల ప్రభావాలు చూయించేది అనేటటువంటిది ఇప్పుడు ఒక చిన్న విషయంలో తెలియజేస్తాను. సూర్యుడు ఉన్నాడు గ్రహాలలో. సూర్యుడు ఆరోగ్య కారకుడు అని చెప్పడం జరిగింది. చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు మనస్సుకి కారకుడు అని చెప్పడం జరిగింది. కుజుడు ఉన్నాడు. కుజుడు రోగకారకుడు, రుణకారకుడు అని చెప్పడం జరిగింది. బుధుడు ఉన్నాడు. బుధుడు తెలివితేటలకు, బుద్ధికి, జ్ఞానానికి కారకుడు అని చెప్పడం జరిగింది. అదే రకంగా గురువు ఉన్నాడు. అంటే బృహస్పతి, దేవతలకు గురువు అయినటువంటి బృహస్పతి ఉన్నాడు. ఈ బృహస్పతి అనేటటువంటి ప్రాపంచిక లావాదేవీలకు అంటే డబ్బు ఆర్థికమైనటువంటి విషయాలను అందించేటటువంటి వాడు బృహస్పతి అని చెప్పడం. అంటే స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ కానివ్వండి, స్టాక్ మార్కెట్ కానివ్వండి, ప్రపంచంలో నడుస్తున్నటువంటి ప్రతి ఒక్క డబ్బు లావాదేవీలకు సూచించేటటువంటి వాడు బృహస్పతి. శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు దేనికి కారకుడు అంటే మనిషికి ఒక జీవితంలో మంచి ఐశ్వర్యతత్వానికి, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి, ఒక వివాహం కావడానికి, అలాగే జీవితంలో అన్ని రకాలైన సంతోషాలు, ఆనందాలు అనుభవించడానికి శుక్రుడు కారణమవుతూ ఉంటాడు. శని ప్రాణకారకుడు అని చెప్పడం జరిగింది. అంటే 7 గ్రహాలు కూడా మనకు ఈ అందించేటటువంటి ఫలితాలన్నీ కూడా మనిషికి అవసరం ఉన్నటువంటివే ఉన్నాయి తప్ప గ్రహాలకు అవసరమైనటువంటివి ఏమీ లేవు. అంటే ఈ గ్రహాలు మనిషి మీద ఇన్ని రకాలైనటువంటి ప్రొజెక్షన్ని చూపిస్తూ ఉంటాయి. అలా చూయించినప్పుడు ఒక గ్రహం మారితే దాని యొక్క ఇంపాక్ట్ అనేటటువంటిది మొత్తం ద్వాదశ రాశుల 12 గ్రహాల మీద కూడా ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ డిసెంబర్ నెల అనేటటువంటిది జీవితంలో చాలా అద్భుతమైనటువంటి యోగం. 2023 ఈ డిసెంబర్ నెల అనేటటువంటిది 5 గ్రహాలు అనేటటువంటి మార్పు చెందబోతున్నాయి. ఈ 5 గ్రహాల మార్పు ఏకకాలంలో డిసెంబర్లోనే జరుగుతూ ఉన్నాయి. డిసెంబర్లో 5 గ్రహాల మార్పు కారణం చేత కొన్ని రాసుల వారికి మహర్జాతకం పట్టబోతుంది. రాజయోగంతో పాటు ధనలాభము, ఆర్థిక లాభము, ఏదైతే నష్టపోయామో మళ్ళీ దాన్ని సాధించుకునే అవకాశము, ఇవన్నీ కూడా డిసెంబర్ నెలలో కొన్ని రాసుల వారికి మహర్జాతకం పట్టబోతుంది. అయితే ఆ రాసులు ఏవి అని అంటే గనక మనకు డిసెంబర్లో మారబోయేటటువంటి రాసులు. శుక్రుడు మార్పు చెందుతున్నాడు. రవి అంటే సూర్యుడు మార్పు చెందుతూ ఉన్నాడు. అలాగే బుధుడు మార్పు చెందుతున్నాడు. గురువు మార్పు చెందుతున్నాడు. కుజుడు కూడా మార్పు చెందుతున్నాడు. ఈ 5 గ్రహాల మార్పు వల్ల జీవితంలో మనిషికి ఎన్నో రకాలైనటువంటి అదృష్ట యోగములు కలిగేటటువంటి అవకాశం ఉంది. అయితే ఏ గ్రహము ఏ డేట్ రోజున మారుతుంది అనేటటువంటి విషయం మనం తెలుసుకుందాం. మొట్టమొదటగా మనకు బుధగ్రహం ఉంది. ఈ బుధగ్రహము డిసెంబర్ 13వ తారీఖు రోజున మార్పు చెందుతూ ఉంది. అలాగే రవిగ్రహం ఉంది. అంటే రవి అంటే సూర్యుడు అని అర్థం. ఈ సూర్యుడు డిసెంబర్ 16వ తారీఖు రోజున మార్పు అంటే తన రాశి నుండి ఇంకో రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు డిసెంబర్ 25వ తారీఖు రోజున ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. అదే రకంగా అంగారకుడు అంటే కుజుడు, జాతకంలో కుజుడు డిసెంబర్ 27వ తారీఖు రోజున తను ఒక రాశి నుండి ఇంకో రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే బృహస్పతి అంటే గురువు డిసెంబర్ 31వ తారీఖు రోజున ఒక రాశి నుండి ఇంకో రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఈ 5 గ్రహాలు ప్రవేశ కారణం చేత 5 రాసుల వారికి మహర్జాతకం పట్టబోతుంది. ఆ 5 రాసులు ఏవి అంటే గనక ధనస్సు రాశి, వృశ్చిక రాశి, అలాగే మేషరాశి, మకర రాశి, కుంభరాశి. ఈ 5 రాసుల వారికి మహర్జాతకంతో పాటు అద్భుతమైనటువంటి రాజయోగం కూడా పట్టే అవకాశం ఉంది. ఏ రకంగా అంటే అన్ని రాసుల వారికి అన్నీ అనుకూలించవు. ఇప్పుడు ధనుసు రాశి వారు ఉన్నారు. ధనుసు రాశి వారికి బుధగ్రహం అనేటటువంటిది అనుకూలంగా ఉంది. అలాగే వృశ్చిక రాశి వారికి రవిగ్రహం అంటే సూర్యగ్రహం అనేటటువంటిది అనుకూలంగా ఉంది. తద్వారా ఆయా గ్రహ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆయా రాసుల వారికి అవి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటూ ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుంది అంటే
ధనలాభం చేకూరుతుంది. వృత్తి యందు, వ్యాపారమునందు మంచి లాభాలను సంపాదించే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఈ గ్రహాల యొక్క మార్పు చేత నక్షత్రాలు కూడా మార్పు చెందుతూ ఉన్నాయి. అంటే నక్షత్రాలు, ఈ యొక్క గ్రహాలు ఈ 2 మార్పు కారణం చేత ఏమవుతుంది అంటే ద్వాదశ రాశులలో అన్నిటిపైన విజయం సాధించే అవకాశము, అలాగే ఈ రాశుల వారు మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు చేజిక్కించుకునేటటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అందుకని ఈ రాశుల వారు తప్పకుండా వీరికి మహర్జాతకంతో పాటు అద్భుతమైనటువంటి యోగం కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎలాంటి అవకాశాలు అంటే లైక్ కోర్టు కేసులున్నాయి. కోర్టు కేసులో విజయం సాధించడము. అలాగే ఏదైనా చిక్కు సమస్యలున్నాయి. చిక్కులంటే ఏంటి? పెద్దవాళ్ళ ఆస్తులు ఆగిపోవడం గానీ, లేదంటే తాతలు, ముత్తాతలు సంపాదించిన ఆస్తులు వీళ్ళకి రాకపోవడం గానీ, అలాంటివి సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య వైరం ఉన్నటువంటి విషయాలు గానీ, కోర్టు కేసులు ఉన్నటువంటి విషయాలు గానీ, అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం, పరిష్కార మార్గం అనేటటువంటిది ఏర్పడబోతూ ఉంటుంది. అలాగే ఆరోగ్యం అనేటటువంటిది కూడా సహకరించేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే తెలివితేటలు, విదేశాలకు వెళ్ళాలనేటటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వారికి తప్పకుండా విదేశీ యానము ఈ 5 రాసుల వారికి అద్భుతంగా కలగబోతుంది. కనుక ఈ 5 రాసుల వారు ఎవరైతే ఉన్నారో ఈ డిసెంబర్ నెల నుంచి వచ్చే సంవత్సరాంతం వరకు అంటే 2024కు కూడా వీళ్లకు మహర్జాతకం పట్టబోతుంది. కనుక వీళ్ళు అనుకున్నటువంటి పనిని సాధించగలుగుతారు. ఎందులోనైనా కూడా విజయం సాధించగలుగుతారు. వృత్తి యందు, వ్యాపారమునందు, ఉద్యోగమునందు అన్నీ మంచి పనులే వీళ్ళకు చేకూరుతూ ఉంటాయి. అలాగే పెద్దవాళ్ళ యొక్క మన్ననలు పొందుతూ ఉంటారు. పెద్దవాళ్ళ యొక్క అనుసరణ పాటిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు చెప్పినట్టుగా వింటూ ఉంటారు. సత్ప్రవర్తనతో ఉండేటటువంటి అవకాశాలు కూడా వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయమ్మా. అందుకే డిసెంబర్ నెల గ్రహాలకు, నక్షత్రాలకు ఒక అదృష్ట యోగం అని చెప్పుకోవచ్చు. దీని మార్పు కారణం చేత ఈ 5 రాసుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అదృష్ట యోగం అనేటటువంటిది పట్టబోతుంది. కనుక వీళ్ళు అనుకున్నది సాధించాలని కోరుకుంటూ ఈ గ్రహాల యొక్క పరిమితి కూడా వీళ్ళకు సంపూర్ణంగా ఉంది కాబట్టి మహర్జాతకం అని చెప్పుకోవచ్చమ్మా. అలాగే ఇప్పుడు ఈ గ్రహాల మార్పు చేత ఎవరికైతే రుణ సమస్యలున్నాయి, అంటే అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు ఎవరికైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా తొలగించుకునేటటువంటి అవకాశం కూడా ఈ డిసెంబర్ నెలలో వాళ్లకు కనిపిస్తుంది. అలాగే వివాహం కానటువంటి వారు, అలాగే ఉద్యోగంలో లేనటువంటి వారు ఉద్యోగ అవకాశాలతో పాటు వివాహం జరిగేటటువంటి అవకాశాలు కూడా ఏర్పడతాయి. ఎందుకంటే ఒక గ్రహం అనేటటువంటిది లింక్ అయినప్పుడు, అంటే మరో గ్రహానికి మార్పు చెందినప్పుడు ఆ గ్రహం ఇవ్వవలసినటువంటి సంపూర్ణమైనటువంటి అనుగ్రహము తప్పకుండా ప్రతి మనిషి జాతకంలో ఇస్తూ ఉంటుంది. అందుకే జాతకం అనేటటువంటిది ఊరికే పుట్టలేదు. ప్రతి మనిషి యొక్క జాతకం అనేటటువంటిది గ్రహాల కారణం చేత, గ్రహాల మార్పు చేతనే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషి జీవితం ఎప్పుడు ఒకేలా బ్యాలెన్సింగ్గా ఉండదు. అప్ అండ్ డౌన్స్ అనేటటువంటి వస్తూనే ఉంటాయి. ఎందుకు వస్తూ ఉంటాయంటే ఏ గ్రహము ఎప్పుడు మార్పు చెందుతుందో దాని యొక్క ప్రభావం అనేటటువంటిది ఆ మనిషి యొక్క జాతకుడి మీద తప్పకుండా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. జ్యోతిష శాస్త్రంలో ఏ గ్రహం దేనికి ఇంపాక్ట్ అవుతుంది, ఏ గ్రహముని ఆరాధించడం ద్వారా మనిషి ఎలాంటి స్వలాభాలను పొందుతాడు అనేటటువంటిది జ్యోతిష్య చింతామణిలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. జ్యోతిష్య చింతామణి అనేటటువంటి ఒక గ్రంథం ఉంటుంది జ్యోతిషానికి సంబంధించింది. దాంట్లో ఏం చెప్పడం జరిగింది అని అంటే గ్రహాలు మార్పు చెందడం ద్వారా మనిషి నీచ స్థానంలో ఉన్నటువంటి ఒక మనిషి, అంటే ఒక కింది స్థాయిలో ఉన్నటువంటి మనిషినైనా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చోబెడుతుందట. అందుకే ఇప్పుడు ఈ చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఈ లాటరీలు తీసుకుంటుంటారు, ఏదో లాటరీలు చాలా ఒక 100 మంది తీసుకుంటే అందులో అదృష్టం అనేటటువంటిది ఒక్కరికే వరిస్తూ ఉంటుంది. అంటే అది ఎందుకు వరిస్తుంది? 100 మందిలో ఒక్కరికి అదృష్టం వరిస్తుంది అంటే అతని జాతకంలో గ్రహాల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటేనే ఒక వ్యక్తికి ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్ ఉంటుంది. అంటే ఇన్ని రోజులు ఎంత కష్టపడ్డా నెలకు ఒక 10,000 కూడా సంపాదించలేనటువంటి వ్యక్తి ఒక రూ. 10 పెట్టి ఒక టికెట్ అంటే ఒక లాటరీ టికెట్ కొంటుంటే అతనికి 3,00,00,000, 30,00,00,000, 100,00,00,000 వచ్చాయని ఇప్పుడు టీవీలో, సోషల్ మీడియాలో వింటూ ఉన్నాం. అంటే దానికి అర్థం ఏంటి? జాతకంలో మార్పులు వచ్చినప్పుడు, యోగములు వచ్చినప్పుడు అతని ఎవ్వరూ ఆపలేరు అనేటటువంటిది తెలుసుకుంటే గనక జీవితంలో జాతక ప్రభావము, గ్రహాల ప్రభావం
మనిషి మీద అదే రకంగా చూపిస్తుంది. కనుక ఈ గ్రహాల మార్పు అనేటటువంటిది నేను చెప్పిన 5 రాసుల మీద ఉంటుంది. కనుక ఈ 5 రాసుల వారు మహర్జాతకులు అని చెప్పుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగాలు లేనటువంటి వారు ఉద్యోగాలు పొందుతారు. వివాహం కానటువంటి వారికి వివాహం అయిపోతుంది. అలాగే ఎలాంటి మానసిక ఒత్తిడులున్నా వాటన్నిటినీ కూడా అధిగమించేటటువంటి అవకాశము ఈ జాతకులకు కలుగుతుందమ్మా. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే.